హాయ్ అండి అందరికీ. ఇది మనం ఎలక్ట్రిసిటీ కోసం చూస్తున్నాం కదా. సో ఫస్ట్ మనకి 1170 వరకు నిన్న వీడియోలో అయింది కదండి. సో 1170కి చూడండి సేమ్ ప్రాబ్లం మనకి. ఇది మనం నిన్న చేసిన మోడలే. వెన్ ఏ కరెంట్ ఆఫ్ 0.5 ఆంపియర్స్ ఫ్లోస్ త్రూ ఏ ఫిలమెంట్ ఆఫ్ ద ఎలక్ట్రికబుల్ అంతే కదండి. ఇవి కూడా మనం చేసిన మోడలే కదా. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లోస్ త్రూ ఏ సర్క్యూట్ ఈజ్ మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత ఫ్లో అవుతుందో అది కూడా ఇచ్చాడు. సో క్యాలిక్యులేట్ ద టైం అంటున్నాడు. సో ఇప్పుడు మనకి టైం అడిగాడండి. ఇంతకుముందు మనకి ఛార్జ్ కానీ కరెంట్ కానీ అడిగేవాడు. బట్ సేమ్ ఫార్ములా కదండి. మనకి క్యూ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా I/T కదా. క్యూ ఈక్వల్ టు I/T అయినప్పుడు టీ ఈక్వల్ టు ఏమవుతుందండి Q/I కదా. టీ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది Q/I కదండి. సో టీ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా మనం యూజ్ చేసాం. బట్ ఇప్పుడు మనకి టీ అడిగాడు అంతే. మనకి క్యూ తెలుసు కదండి. క్యూ అంటే ఎంత మనకి ఛార్జ్ 300 కూలమ్స్ కదండి. సో 300/I అంటే ఆంపియర్స్లోనే ఉంది. మనం ఏవి యూనిట్స్ చేంజ్ చేసే పని లేదు. సో I అంటే ఎంత అండి 0.5 కదా. సో మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. అప్పుడు 3000/5 అంటే 600 సెకండ్స్ వస్తుంది అంతే కదా. సో మనకి టైం కాబట్టి సెకండ్స్లోనే కదండి ఉండాలి. సో ఇక్కడ మనకి ఆంపియర్ పర్ కూలుమ్ అంటే అది ఏమవుతుంది అక్కడ మనకి కూలుమ్ పర్ ఆంపియర్ అంటే అది మనకి సెకండే కదండి. ఇవి మనకి ఆల్రెడీ యూనిట్స్ తెలుసు. సో ఇక్కడ నుండి ఇది మీ సేమ్ ప్రాబ్లం. సో జస్ట్ ఇక్కడ టైం అడిగాడు. సో దాన్ని బట్టి ఆ ఫార్ములాని ఎలా చేంజ్ చేయాలో చేసుకుని చేసేస్తాం. నెక్స్ట్ 1171 చూడండి. ఇది కూడా సేమ్ మోడల్ కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏమడిగాడండి, వర్క్ కోసం అడుగుతున్నాడు. ఎంత ఛార్జ్ అని ఇచ్చాడు, ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు. ఇవి మనం చేసిన మోడలే కదా. సో 1171 కూడా మీరు ఇంకా కొత్తగా వస్తే మోడల్ నేను చెప్తానండి. సో ఇవే రిపీటెడ్గా ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయి. మీకు ఎలక్ట్రిక్ ఛార్జ్ కోసం మీకు ఇవే చెప్పాను. సేమ్ క్వశ్చన్స్ మనకి ఇవే మోడల్లో రిపీట్ అవుతాయని చెప్పి. నెక్స్ట్ 1172 కూడా చూడండి. సేమ్ మోడల్ కాబట్టి నేను మీకు ఇప్పుడు ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ 1173 చూడండి. ఇది కూడా మనకి సేమ్ మోడలే కదండి. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, ఎలక్ట్రిక్ ఛార్జ్ కోసం అడుగుతున్నాడు. అంటే క్యూ వాల్యూ అడుగుతున్నాడు. మనకి ఏమేమి ఇచ్చాడు ఇక్కడ మనకి చూడండి. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు. అంటే మనకి అడగడం కొద్దిగా వేరేగా అడుగుతున్నాడు కానీ సేమ్ మోడల్ క్వశ్చన్సే కదండి. ఇందాక మనకి I ఇచ్చి టీ ఇచ్చి క్యూ అడిగేవాడు, లేదంటే క్యూ ఇచ్చి టీ ఇచ్చి I అడిగేవాడు. బట్ ఇప్పుడు ఈరోజు చూసిన దాంట్లోనే IQ ఇచ్చాడు, టీ అడిగాడు. సో జస్ట్ అక్కడ చేంజ్ చేస్తున్నాడు అంతే కదా. సో ఇక్కడ కూడా మీకు ఎంత అంట పొటెన్షియల్ డిఫరెన్స్ మీకు 20 volts అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ 60 joules అంటే అది ఏంటండి వర్క్ కదా. సో మీకు అక్కడ 2 points మధ్య అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ 20 volts ఉన్న 2 points మధ్య ఎంత వర్క్ జరిగింది అంటున్నాడు, 60 joules వర్క్ జరిగిందని చెప్తున్నాడు. దెన్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లోయింగ్ బిట్వీన్ ద 2 points. ఆ 2 points ఉన్న మనకి ఎంత ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఫ్లో అవుతుందని అడుగుతున్నాడు. మనకు తెలుసు కదండి ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అండ్ వర్క్ ఉంది. మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే క్యూ అడుగుతున్నాడు. మనకి ఫార్ములా తెలుసు కదండి, పొటెన్షియల్ డిఫరెన్స్ V = W/Q అని చెప్పి. ఇప్పుడు మనకి క్యూ అడిగాడు. క్యూ అంటే ఏమవుతుంది W/V కదండి. క్యూ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది W/V అవుతుంది. W అంటే ఎంత 60/V అంటే ఎంత 20. 23 కదండి 60. అప్పుడు 3 ఏమొస్తుంది మనకి కూలమ్స్ కదండి. సో 3C అని పెడతాం. ఆప్షన్ 3C అనమాట. ఓకే. సో నెక్స్ట్ 1174 కూడా చూడండి. సేమ్ మోడల్. ఇది కూడా మనకి ఇక్కడ కూడా మనకి ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే వర్క్ ఎంత అయిందని అడుగుతున్నాడు. దేని నుండి అండి 2 కూలమ్స్ ఛార్జ్ 2 points నుండి 2 కూలమ్స్ ఛార్జ్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు అవి ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నాయి అంటున్నాడు. 10 volts పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండేటప్పుడు అక్కడ ఎంత వర్క్ జరుగుతుంది. మనకి ఇక్కడ క్యూ ఇచ్చాడు, V ఇచ్చాడు. జస్ట్ Wని క్యాలిక్యులేట్ చేసేసేయండి. నెక్స్ట్ 1175 కూడా చూడండి. సేమ్ మోడల్ కదా. ఇక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు అండ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇచ్చాడు. మనకి ఏమడుగుతున్నాడు, ఇక్కడ వర్క్ ఎంత జరిగిందని అడుగుతున్నాడు. Wని క్యాలిక్యులేట్ చేసేసండి. ఇవన్నీ మీకు తెలిసిన మోడల్స్. నెక్స్ట్ 1176 చూడండి. ఎలక్ట్రిక్ ఛార్జ్ బై టైం. Q/T అంటే ఏంటండి మనకి ఎలక్ట్రిక్ కరెంట్ కదా. I = ఫార్ములా ఏంటి, ఎలక్ట్రిక్ ఛార్జ్ బై టైం. Q/T అంటే Iనే కదండి అడిగాడు. ఇక్కడ Q/T అంటే ఏమని అడిగాడు, కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1177 చూడండి. ఇది కూడా మనకు తెలిసిన మోడల్. నేను మన రెసిస్టెన్స్ ఇచ్చాడు, మనం ఆల్రెడీ యూజ్ చేయలేదు. ఇది ఆల్రెడీ తెలిసిన మోడల్ కదండి. సో ఇది కూడా చేసేసండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రాబ్లం నేను చెప్పిన మోడల్ కంటే నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను అండి. కొత్తగా మోడల్ వస్తే నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ 1178 చూడండి. సేమ్ మోడల్ కాబట్టి నేనైతే చెప్పట్లేదు. నెక్స్ట్ 1179 when 2 conductors carrying current in the same direction. చూడండి 2 కండక్టర్స్లోనంట కరెంట్ సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఏమవుతుందని అడుగుతున్నాడండి. కరెంట్ ఎప్పుడైనా సేమ్ డైరెక్షన్లో వెళ్తే చూడండి. ఇక్కడ మనకి 1179 క్వశ్చన్ ఏంటంటే 2 కండక్టర్స్ అనమాట. అంటే వాటిలో కరెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో వెళ్తే మనం ఏమనుకుంటాం, సేమ్ డైరెక్షన్లో వెళ్తే మనకి ఏమనుకుంటాం, రిపెల్ అవుతుంది, లేదంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే అట్రాక్ట్ అవుతుంది అని అనుకుంటాం కదండి. అది ఇక్కడ మనకి కాదు. సో దీనికి సంబంధించి మీకు ఏముంది ఉంటుందంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అని ఇవి మనం నేర్చుకోవాలండి. జస్ట్ మీకు ఇప్పుడైతే నేను జస్ట్ ఈ బిట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో అయిపోయాక రేపటి క్లాస్ వస్తుంది కదండి. రేపటి క్లాస్లో మీకు ఫ్లెమింగ్ ఈ బిట్ కోసం నేను మీకు డీప్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంటే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్
ఏంటి, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఏంటి, అసలు ఏ ఫింగర్ దేన్ని మనకి అక్కడ రిప్రజెంట్ చేస్తుంది, అసలు ఆ రూల్ ప్రకారం ఇక్కడ మీకు ఎలా సేమ్ డైరెక్షన్లో కరెంట్ వెళ్ళేటప్పుడు అవి ఎలా మీకు అట్రాక్ట్ అవుతాయి. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటంటే 2 కండక్టర్స్ అనమాట, కరెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఆ కండక్టర్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. యాక్చువల్గా రిపెల్ అనేవి అవి ఒకదానికొకటి రిపెల్షన్ అనేది అక్కడ చూపించదు, ఓన్లీ అట్రాక్షన్ ఫోర్స్ అనేది చూపిస్తుంది వాటి మధ్య. అది ఎందుకు అనేది రూల్ ఏంటంటే అక్కడ మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అండి. దీనికోసం మీకు రేపటి క్లాస్లో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిట్ అయితే గుర్తుంచుకోండి. నార్మల్గా స్మాల్ హింట్ అయితే ఈ బిట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఏంటంటే మనకి 2 ప్యారలల్ కండక్టర్స్ ఉంటాయండి. అవి వాటిలో కనుక మీకు కరెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో వెళ్తే అవి మీకు అట్రాక్ట్ అవుతాయి. అలా కాకుండా 2 ప్యారలల్ బీమ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. ఎలక్ట్రాన్స్ అయితే మీకు సేమ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు ఒకదానికొకటి అక్కడ రిపెల్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ అయితే ఒకదానికొకటి అక్కడ రిపెల్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ కండిషన్ వేరు. 2 ప్యారలల్ కండక్టర్స్లోని మీకు ఏంటంటే కరెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఇవి అట్రాక్ట్ అవుతాయి. దీనికి అకార్డింగ్ టు ఏ రూల్ అంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అండి. సో ఫ్లెమింగ్ ఎవరు, ఆయన యొక్క లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం ఆయన యొక్క రైట్ హ్యాండ్ రూల్ ఏంటి అని రేపు క్లాస్లో మేము డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ 1180 చూడండి. ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డ్యూ టు, చూడండి మనకు అసలు ఏదైనా ఎలక్ట్రిక్ సర్క్యూట్లోని మనకి అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవ్వడానికి ఏంటంటే రీజన్, మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వడం వల్లనే కదండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడతో ఈ టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే మీకు కూలుమ్స్ లా అండి. చిన్న కట్టి నేను మీకు ఎలక్ట్రిసిటీలో లైట్గా ఉన్న మనకి టాపిక్లో ఇంట్రడ్యూస్ చేయలేదు. సో మీకు మ్యాక్సిమం ఎలక్ట్రిసిటీకి సంబంధించి రెసిస్టెన్స్ అండ్ ఓమ్స్లో ఇవన్నీ మీకు కవర్ చేశాను. ప్యారలల్ సిరీస్ ఏంటి అండ్ ప్యారలల్లో ఏంటి, సిరీస్లో ఏంటి, ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. బట్ చిన్న డెఫినేషన్స్ పరంగా టాపిక్లో చెప్దామని వదిలేసాం. సో ఇక్కడ మనకి కూలుమ్స్ లా అని ఉందండి. కూలుమ్స్ లా అంటే ఏంటంటే సపోజ్ ఒక 2 చార్జెస్ తీసుకున్నాం అనుకోండి, వెయిట్. సో ఇక్కడ కూలుమ్స్ లా అంటే ఏంటంటే 2 చార్జెస్ తీసుకున్నా అండి. దీని యొక్క ఛార్జ్ Q1 అనుకున్నా, దీని యొక్క ఛార్జ్ Q2 అనుకున్నానండి. సో ఈ ఛార్జ్ మధ్య, ఈ రెండింటి మధ్య అది అట్రాక్టివ్ ఫోర్స్ అయినా ఉండొచ్చు, లేదంటే రిపల్షన్ ఫోర్స్ అయినా ఉండొచ్చు అండి. ఏది అట్రాక్టివ్ ఆర్ రిపల్షన్ ఫోర్స్ అనేది అక్కడ ఉండొచ్చు. సో అక్కడ ఆ రెండింటి మధ్య ఉన్న ఫోర్స్, అది అట్రాక్టివ్ ఫోర్స్ అవ్వనివ్వండి, ఏ ఫోర్స్ అవ్వనివ్వండి, వాటి మధ్య ఉన్న ఫోర్స్ అనేది మీకు ఆ ఛార్జెస్ యొక్క ప్రోడక్ట్ అంటే ఎంత అవుతుందండి. ఛార్జెస్ యొక్క ప్రోడక్ట్ అంటే Q1 అండ్ Q2 కదా. సో Q1 Q2 యొక్క ప్రోడక్ట్కి ఎలా ఉంటుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అండ్ వీటి మధ్య డిస్టెన్స్ ఏదో ఒక R అనుకున్నాం అనుకోండి, ఛార్జెస్ మధ్య డిస్టెన్స్ R అనుకుంటే ఆ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ అనమాట. స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే R² కదా. సో స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్కి ఎలా ఉంటుందంటే అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే Q1 Q2లో ఎక్కువగా ఛార్జ్ అనేది ఎక్కువగా ఉంటే, ఛార్జ్ యొక్క ప్రోడక్ట్ అలా ఎక్కువగా ఉంటే ఫోర్స్ అనేది వాటి మధ్య ఎక్కువగా ఉంటుంది. డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటే ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు అర్థమవుతుంది కదండి. కండిషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే ఒకలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయితే ఒకలా ఉంటుంది. సో ఇది మన కూలుమ్స్ లా అండి. కూలుమ్స్ లా అంటే ఛార్జెస్ మధ్య అక్కడ ఉండే ఫోర్స్ అనేది, అది అట్రాక్టివ్ ఫోర్స్ అవ్వనండి, రిపల్షన్ ఫోర్స్ అవ్వనివ్వండి, ఆ ఫోర్స్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, దట్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఛార్జెస్. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దేనికండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ అనమాట. ఓకేనా. సో F ఈజ్ ప్రపోర్షనల్ టు మనకి Q1 Q2 బై R². ఇక్కడ ప్రపోర్షనల్ తీస్తే మనం ఏం పెట్టాలి, కాన్స్టెంట్ని Q అనుకుంటాం అనమాట. సో F ఈక్వల్ టు Q1 Q2 బై R². ఈ K వాల్యూ ఎంత అంటే గుర్తుంచుకొని మనకి ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. K వాల్యూ ఎంత అంటే 9 × 10⁻⁹ అండి. K వాల్యూ ఎంత, 9 × 10⁻⁹. సో దీనికి యూనిట్స్ ఉంటాయి కదండి. Kకి యూనిట్స్ ఏమవుతాయండి, K కావాలంటే మనకి ఏమవుతుందండి, యాక్చువల్గా మనకి K వాల్యూ గుర్తుంది కదండి. సో F ఈక్వల్ టు మనకి ఏంటి, K Q1 Q2 బై R². మనకి K కావాలంటే K R² బై Q1 Q2 కదండి. K కావాలంటే FR² బై Q1 Q2 కదండి. K కావాలంటే ఇవన్నీ అటువైపు వెళ్ళిపోతే FR² బై Q1 Q2. Fకి ఏంటి మనకి ఫోర్స్గా మనకి న్యూటన్స్ కదండి. అండ్ R అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే వాటి మధ్య మనం ఏం తీసుకుంటాం, మీటర్స్లో తీసుకుంటాం కదండి. సో మీటర్స్లో ఇవంతా MKS యూనిట్సే కదండి తీసుకుంటారు. సో ఫోర్స్కి మనకి SI or MKS యూనిట్స్ ఏంటి, న్యూటన్స్ కదండి. అండ్ ఇక్కడ మనకి డిస్టెన్స్కి మనకి MKS యూనిట్స్ ఏమవుతాయి, మీటర్స్ తీసుకున్నాం. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పైన స్క్వేర్ని పెట్టేసండి. సో న్యూటన్ మీటర్ స్క్వేర్ బై Q1 Q2. Q1 అంటే మనకి ఏంటండి ఛార్జ్, ఒక ఛార్జ్ అయితే మనకి కూలుంబ్, ఇంకో ఛార్జ్ ఉంది కాబట్టి కూలుంబ్ ఇంటూ కూలుంబ్ మనకి ఏమవుతుంది, కూలుంబ్ స్క్వేర్, అంతే కదా. సో మనకి Kకి యూనిట్స్ ఏంటంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్ అనమాట. దీని వాల్యూ 9 × 10⁻⁹. ఇది జస్ట్ కూలుంబ్స్ లా గురించి అండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఓకే ఇక్కడ మనం బిట్స్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకి 1181 చూడండి. ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే నేను మీకు ఏదో క్లాస్లో చెప్పాను కదండి. సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అక్కడ మనకి
పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న ఒకటి, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏంటండి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే మనకి ఏంటి V ఈక్వల్ టు W/Q కదండి. పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్న ఒకటేనండి, దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్సో W/Q అనమాట. సో చూడండి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈక్వల్ టు W/Q, ఆప్షన్ బి. నెక్స్ట్ 1182, ఇఫ్ ఏ కెపాసిటర్ స్టోర్స్, చూడండి కెపాసిటర్ స్టోర్స్ 1 కూలుంబ్ బై 10 volts అని చెప్తున్నాడు. అంటే 10 volts దగ్గర ఎంత ఛార్జ్ ఉందంట, 1 కూలుంబ్ ఛార్జ్ అనేది ఉంది. ఇట్స్ కెపాసిటెన్స్ ఫామ్లో ఏం లేదండి. కెపాసిటెన్స్ అంటే మనకి Cతో రిప్రజెంట్ చేస్తాము, జస్ట్ నార్మల్గా తెలుసుకోండి. C ఈక్వల్ టు మనకి ఏంటంటే ఫార్ములా Q/V, కెపాసిటెన్స్ ఈక్వల్ టు ఫార్ములా Q/V. దీనికి యూనిట్స్ ఏంటంటే మనం ఫారడేస్ అని చెప్తాము, F అని చెప్తాం, రిప్రజెంట్ చేసేది Fతో. సో ఇక్కడ Q అంటే ఎంతండి మనకి 1 కూలుంబ్ కదా. అండ్ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు వోల్టేజ్ అనేది 10, 1/10 ఎంత 0.1. 0.1 ఏమవుతుంది మనకి యూనిట్స్, కెపాసిటెన్స్కి యూనిట్స్ ఏంటంటే మనకి ఫారడేస్. సో ఇక్కడ 0.1 F అనమాట. ఆప్షన్ ఎక్కడుందో చూడండి C. నెక్స్ట్ 1183, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ V/I ఈజ్ కాన్స్టెంట్. మీకు ఓమ్స్లో ఆల్రెడీ చెప్పాను, గుర్తుందండి ఓమ్స్లో అనేది. ఓమ్స్లో ఏంటండి మనకి V ఈజ్ ప్రొపోర్షనల్ టు I అని చెప్పుకున్నాం కదా. అండ్ I ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, ఇవన్నీ కూడా మనం రాబట్టుకున్నాం. సో V/I ఈక్వల్ టు మనకి ఏమని చెప్పాను, మీకు ఇక్కడ V ఈక్వల్ టు మనకి ఏంటండి RI అని చెప్పాను. అండ్ R ఈక్వల్ టు మనకి ఏమవుతుంది V/I, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. సో R ఈక్వల్ టు V/I అంటే Rనే మనం ఏమంటాం రెసిస్టెన్స్ కదా. సో ఇక్కడ V/I ఏమవుతుందండి మనకి రెసిస్టెన్స్, ఆప్షన్ డి. నెక్స్ట్ 1184, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ హెస్ గివెన్ లో గవర్నింగ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ 2 చార్జ్ పార్టికల్స్. చూడండి ఇక్కడ 2 చార్జెస్ మధ్య అది అట్రాక్షన్ కానివ్వండి, రిపల్షన్ కానివ్వండి, దీని గురించి చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే మనకి కూలుంబ్ కదండి. సో కూలుంబ్స్లో ఆల్రెడీ నేను మీకు ఇప్పుడే చెప్పాను. సో చార్లెస్ కూలుంబ్, ఆప్షన్ డి. చూడండి ఇక్కడ కూలుంబ్స్లా కావాలంటే టోటల్గా చెప్పింది ఉంటుంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 1185 చూడండి. 1185 ఒకటి చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఆఫ్ చార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటే ఏం లేదండి, అదొక ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ అనమాట. ఒక పర్టికులర్ పాయింట్ వద్ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది కదండి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కడ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ అంటాం. అంటే స్ట్రెంత్ అంటే ఏంటి, దాని యొక్క ఇంటెన్సిటీ అనమాట ఇక్కడ. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర తను చూపించే ఇంటెన్సిటీ దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అవుతుంది, ఓకేనా. సో దీనికి యూనిట్స్ ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్కి యూనిట్స్ ఏంటంటే వోల్ట్/మీటర్ అండి. అండ్ ఇది దేనికి మీకు ప్రపోర్షనల్గా ఉంటుంది. సో మీరు కూలుమ్స్లో చూసారు కదండి అలానే. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q అండి ఛార్జ్కి, అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R² అంటే మీకు తెలుసు కదా. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమి ఇచ్చాడు చూడండి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది మీకు ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అయితే అది ఇంక్రీజ్ అవుతుంది, లేదు అంటే మీకు వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అయితే అది ఇంక్రీజ్ అవుతుంది, డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్, అంటే ఒకదానికోటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ చూడండి ఇంక్రీజ్ విత్ డిస్టెన్స్ అన్నాడు, అవుతుందా కాదు కదా. డిక్రీజెస్ విత్ క్యూబ్ ఆఫ్ డిస్టెన్స్ అంట, క్యూబ్ ఆఫ్ డిస్టెన్స్ కాదు కదా, డిక్రీజెస్ విత్ డిస్టెన్స్ కాదు, ఏంటది డిక్రీజెస్ విత్ ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్, అంతే కదండి. సో ఇక్కడ డిక్రీజెస్ విత్ ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్, ఆప్షన్ డి. నెక్స్ట్ వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ కూలుమ్స్లో, మీకు ఆల్రెడీ కూలుమ్స్లో చెప్పాను కదండి. సో ఇందులో మీరు ఆప్షన్ ఏ చదవండి, ఆప్షన్ బి చూడండి, ఆప్షన్ సి చూడండి, డి చూడండి, ఫైనల్గా మీరు ఒక కన్క్లూజన్కి వచ్చి టిక్ పెట్టండి బిట్ని. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు దాన్ని కన్వర్ట్ చేసుకొని ట్రై చేయండి బిట్. నెక్స్ట్ సో ఇక్కడికి టాపిక్ అయిపోయిందండి. సో నెక్స్ట్ టాపిక్ మీకు ఎలక్ట్రికల్ సర్క్యూట్ కోసం వస్తుంది. సో అక్కడ మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుకు వస్తాను. అండ్ రేపటి క్లాస్ చెప్పే ముందు మీకు వస్తే ఫారడేస్ లా కోసం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ రూల్ కోసం చెప్తాను. ఓకే, ఎలక్ట్రికల్ బాయ్.